సామెతల గ్రంథం 23:28. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు ప్రార్థన చేయువారికే కదా. ప్రార్థన చేయవారికా? ఎవరికండి? ఎవరికి? ద్రాక్షరసముతో పాపము చేయువారికే కదా. ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి మంద దృష్టి, ఎవరికి హేతువు లేని కారణము లేని గాయాలు, అనవసరమైన జబ్బులు, అనవసరమైన రోగాలు, అనవసరమైన బాధలు, ఎవరికి? తాగుబోతులకి. ఎంతమంది ఈ రోజునండి పని పాట లేనోడికి ఒకటే పని అంట. ఏం పని? తాగుడు పని. మీరు గమనించి చూడండి, చాలామంది తాగుబోతులు లేజీ పీపుల్. ఉద్యోగం లేదు కాబట్టి మన యవనస్తులు త్రాగుడు వంటి ధూమపానానికి, మద్యపానానికి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఉద్యోగం చేసినవాడికి బిజీగా ఉంటాడు, ఇంకో ఆలోచన చేయడానికి టైం ఉండదు వాడికి. కనీసం తిని కూర్చున్నోడికి, ఏ పని లేనోడికి భార్య కష్టపడి సంపాదిస్తుంటే కొంతమంది భర్తలకి ఏం పని లేదు. వాళ్ళకి ఏం ఉద్యోగం చేస్తారంటే మా భార్య చేస్తుందని అంటాడు. మళ్ళీ పైగా ఏంటండి, భార్య చేస్తే నువ్వు చేయవయ్యా, ఉద్యోగం పురుష లక్షణం అన్నది అన్నారు పెద్దలు. అదేంటో భార్య సంపాదిస్తుంటే కూర్చొని తినే భర్తలు ఎక్కువైపోయారు. ఇంకా ఇక్కడ డబ్బులు పంపించబడి దుబాయ్ పంపిస్తారంట భార్యని సంపాదించుకురమ్మని. ఇది ఇంకా అన్యాయం. ఏంటండి, నా భార్యను దుబాయ్ పంపించానండి డబ్బులు ఉద్యోగం కోసం, ఉత్తరం రాయటం లేదండి అన్నాడు. ఇంకెందుకు ఉత్తరం రాస్తావా? ఇంకెందుకు ఉత్తరం రాస్తా అండి? ఇదే పిచ్చోడా? ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని ఎడలా వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. భార్య సంపాదిస్తే తాగుచ్చునే భర్తలు చాలామంది ఉన్నారు. కాయలలో పోని సమాధానం ఉందా? భార్య కష్టపడుతుందని కృతజ్ఞత ఉంటుందా? అట్లాంటి వాడికి మళ్ళీ వచ్చి ఆమెనే కొడతాడు, మళ్ళీ వచ్చి ఆమెనే బాధ పెడతాడు, మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో శ్రమలు, జగడాలు, గొడవలు, దెబ్బలాటలు, రోగాలు. తాగుబోతోడు అనగానే రోగాల పుట్ట. తాగుబోతోడు వెళ్ళి పరీక్ష చేయించుకోమనండి, వాడికి లేని రోగం ఉండదు. ఇక ఒకరోజు 2 రోజులు అయితే వేరే సంగతి. తాగుడుకు బానిసలైనోడు ఆ అరికాలు, నడి నెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయవం పాడైపోద్ది. హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్స్ పాడైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, లివర్ పాడైపోద్ది. ముఖ్యమైన అవయవాలు ఇవి మన శరీరంలో ఉన్నవి. వాడి మాట నెత్తిగా వస్తుంది, మాట పాడైపోద్ది. కళ్ళు కనపడవు, మొత్తుగా ఉంటాడు అంతా. నీ పాపాలు విస్తరించగా నువ్వు జబ్బుల పాలైపోతున్నావు, రోగాల పాలైపోతున్నావు. నువ్వు ఏడుస్తూ నీ ఇంటి వారిని ఏడిపిస్తున్నావు, నీ కుటుంబాన్ని ఏడిపిస్తున్నావు. ఎంతమంది తల్లులు వచ్చి చెప్తుంటారు నాకు, మా బిడ్డలు తాగుబోతులండి, మా ఇంటి ఆయన తాగుతాడండి, నా పెద్ద కొడుకు తాగుతాడండి. ఇంకా ఎవరంటే ఆ ఇంట్లో గతి? తండ్రి తాగుబోతైతే కుమారుడికి ఎలాగో నీతులు చెప్పగలడు? ఎన్ని కుటుంబాల్లో ఈ రోజున శ్రమలకు కారణం దేవుని మాట వినకుండా తమ దేహాలను అపవిత్రపరుచుకుంటున్న మూలాన. ఈ రోజున ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. నీవు ఇప్పటికే గాయాలతో ఉన్నావో, వ్యాధులతో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, శోధనల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, మనం పాట పాడినట్టుగా ఏ విధమైన సంకటాలలో ఉన్నావో, ఎటువంటి సమస్యలతో సతమతమైపోతున్నావో, తప్పించుకునే మార్గం లేక, విడిపించే నాథుడు లేక నీకు నీవే వేదన పడుతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రభువు నిన్ను విడిపించటానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషేయ 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచుదు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ సంకటంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా నీ కుటుంబం కూలిపోయి ఉన్నా, నీ శరీరం పాడైపోయి ఉన్నా, నీవు దురభ్యాసాలకు, వ్యసనాలకు బానిసమైపోయి ఉన్నా, నీవు ఎటువంటి కృంగిన స్థితిలో, బాధలలో ఉన్నా, ఆయన దగ్గరకు మరలుకో. యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. యేసు ప్రభు దగ్గర ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, పాడు చేసుకోవటం మనకు చేతనండి, పాడు చేసిన వాటిని బాగు చేయటం ఆయన చేస్తాడు. పోగొట్టుకోవటం మన వంతు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటం ఆయన పని. నువ్వు తిరిగి వస్తే ఆయన దగ్గరికి, నువ్వు ప్రార్థిస్తే ఆయన దగ్గర, నీ తప్పును గ్రహించి నువ్వు పశ్చాత్తాపడితే,
నువ్వు తిరిగి వస్తే ఆయన కోపం నీ మీద మరులుకొని అది కృపగా కనికరముగా నీ మీద కురుస్తుంది. ఆయనే మనల్ని చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును. తర్వాత చదవడమా, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. ఆయనే మనల్ని కొట్టెను. అమ్మ పిల్లల్ని కొట్టుద్దండి. ఎందుకు కొట్టుద్ది? కక్ష, ద్వేషమా, అసూయ? ఎందుకు కొట్టుద్ది? ఒక్కోసారి కొంతమంది తల్లులకి కంట్రోల్ ఉండదు. పాపం ప్రేమ ఎక్కువైనట్టే కోపం ఎక్కువ అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ కోపడతారండి. నువ్వు ఏం చేస్తారో కోపడకుండా ఉన్నారు మంచోళ్ళు అనుకుంటున్నావు. నువ్వు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎదురుకుంటూ కూర్చొని టూకెళ్ళి దాని చేత్తో పిసుకొని తింటా ఉన్నాడు అనుకో, అదిగో ఏం చేస్తారు మీరు? ఇదే చేస్తారు. ఏం చేస్తారు? నవ్వుతా ఉంటారు. అడు చూడు తిండి కూడా పెట్టట్టుంది వాళ్ళ అబ్బాయి, చూడు తింటున్నాడు పెంట అనుకుంటారు. అదే మీ అబ్బాయి తింటున్నాడు అనుకో, మళ్ళీ తింటున్నావురా, ఇంక రేపటి నుంచి వండక్కర్లేదు నేను అలే అంటావా? ఏం చేస్తావు? కోపంతో వెళ్ళి లబడబడ నాలుగు లాగి మూతలో నుంచి చెయ్యి లాగి వేసుకుంటూ పోయి కడిగి తుడిసి డెటాలు పోసి గందరగోళం చేస్తావు లేదా? ఏ పక్కింటి వాళ్ళు బిడ్డ అయితే నవ్వుతావు, మరి మీ బిడ్డ అయితే కడుగుతావు. ప్రభు మనం తప్పు చేసినప్పుడు నవ్వి ఊరుకోడు. నీ కర్మ నీ బతికదే చావు అనరు. నిన్ను కోపడ్డప్పటికీ నిన్ను కడుగుతాడు. ఆయనే కొట్టాడు. గొర్రెలంట మాటనమంట కాపరి చెప్పినప్పుడు మాటనని గొర్రె ఏం చేస్తాడంటే ఆ దుడ్డు కర్ర ఉంటుంది ఇలా పొడుగ్గా, ఆ కర్ర కాళ్ళకేసి వేసి కొడతాడు దాన్ని. ఒకటి కొట్టినప్పుడు అది పాపం కుంటుకుంటుంది, రక్తం వస్తుంటుంది. ఏం చేస్తాడో తెలుసా కాపరి? గబగబ నూనె పోసి కట్టుకట్టి ఎక్కడెక్కించుకుంటాడో తెలుసా? మేడ మీద ఎక్కించుకుంటాడు. అది కావాలనే కాళ్ళెర కొట్టుకుంటాయంట. కొన్ని పైకి ఎక్కి కూర్చొని కింద గోరులు తంటాయంటే చూసుకొని నేను ఎక్కడ ఉన్నానని. బనేసయ్య అంత ప్రేమ కలిగిన వాడండి. నువ్వు బాధపడితే చూడలేడు ఆయన. నీ గాయమైతే ఆ గాయాన్ని వదిలిపెట్టాడు ఆయన. ఆ గాయాలు కట్టాలని ఆయన ఆశ, నీ బాధలు తీర్చాలని ఆశ. తాగుడు వల్ల నువ్వు గాయాలు చేసుకున్నావు. నీ గాయాలు మాన్పి నీకు ఆ దురభ్యాసం నుంచి విడిపించాలని ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గర మరలుకుంటే చాలు. నువ్వు ఆయన సందులో మోకరించి నా దోషాలన్నీ నా పాపాలన్నీ నన్ను పరిశోధించాలి అడిగితే చాలు, ఆయనే కడతాడు. ఏంటండి ఈరోజు ఎంతమంది మనం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో? ఈ యొక్క వాగ్దానం ఉంది, ఈ వాగ్దానం తీసుకొని వెళదాం. అందరూ లేచి నిలబడండి. ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకుందరు. కానీ అందరు నాతో పాటు మాట చెప్పండి. ఇక్కడే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్నోళ్ళు చూడండి, లేని వాళ్ళు నాతో పాటు చెప్పండి. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడేదననియు నీకు పేరు పెట్టుచున్నారు. అందరూ ఏం పేరు పెట్టారు? నేను ఇంకా అంతే. వాళ్ళు బాగుపడరు, వాళ్ళు బతుకంతే, వాళ్ళ జీవితంలో అభివృద్ధి లేదు, మీకు పిల్లలు పుట్టరు, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు, మీ అప్పుల్లో నుంచి బయటపడలేరు, ఈ తాగుడు నువ్వు మానలేవు. అందరూ పేరు పెట్టేస్తాడు. తాగుపోతాడు వాడు, అంతే. ఆడి కర్మ, వాడు సావాల్సిందే. ఏంటంటే ఈ భార్య భర్తలు ఎవడ కలపలేరు. ఇక వీళ్ళు ఇంతే, వీళ్ళు భ్రష్టులు అయిపోయారు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు పేరు పెట్టేస్తారు. నువ్వు మారవు, నిన్నెవడు మార్చలేడు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు నిష్ప్రయోజకుడివి, ఏమేం పేర్లు, గొడ్రాలువి, నువ్వు అంతే, భ్రష్టుడివి, ఏమేం పేర్లు పెట్టేస్తున్నారో వదిలేస్తున్నారు మనుషులందరూ కూడా. మేము చేతులు ఎత్తేసామంటే మేమేం చేయలేము ఇక అని అందరూ నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట ఇది? అయితే అందరూ ఏమన్నా సరే, డాక్టర్లు పెదవి విరిచినా సరే, ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా సరే, నీ భర్త నిన్ను విడిచినా సరే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా సరే, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉన్నా సరే, అందరూ నీవు పనికిరావని నీకు పేరు పెట్టినా సరే, అయితే ఏమైతే అయింది, నేను నీకు ఎప్పుడు పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను ప్రభువా. ఎవరండి? మన ఇద్దరి మధ్య ఎవరో అక్కర్లా. నేను నా ప్రభు. ఆరోగ్యమూర్తి గారు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎడ్డింగ్ ఏం పెట్టాడో తెలుసా? నేను
నాకు తెలియదు మిగిలిన వాళ్ళ సంగతులన్నీ. నేను నా ప్రభుతో నేను నడిచింది, నా ప్రభు నాకు చెప్పింది, నా ప్రభు నన్ను క్షమించింది, నా ప్రభుతో నేను చెప్పుకున్నది, నేను ఒప్పుకున్నది, ప్రభు నన్ను కడిగిరిచ్చింది. నేను నా ప్రభు ఒకడైతే ప్రపంచమంతా నా మీద ఎదురు తిరిగినా నాకే అపాయమో, నాకే భయం లేదు. ఇక నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, ఇదే యెహోవా. ఆరోగ్యము అంటే హెల్త్ మాత్రం అనుకుంటున్నారేమో. శారీర సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు, శరీరం ఆరోగ్యంగా ఉన్న మానసిక ఆందోళనతో ఎంతోమంది ఉన్నారు. అనేక మంది మానసిక రుగ్మతలతో నింపబడి ఉన్నారు. మనిషి చూస్తానికి ఆరోగ్యంగానే కనపడతాడు, కానీ బుర్ర పనిచేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మెంటల్లీ రిటాలియేట్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత అందంగా ఉంటారో వాళ్ళని చూస్తే, కానీ మాట్లాడలేడు, నరవలేరు, వాళ్ళకి ఏ వైద్యుడు సహాయం చేయలేడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు అరికాలు నుండి నడి నెత్తి వరకు ఏ రోగం ఉన్నా, ఏ కీడున్నా నిన్ను స్వస్థపరచువాడను. నమ్ముదామా? నమ్ముట నీ వల్లనైతే, అది నమ్మితే నువ్వు అలాగే పాడతావు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలయ్యా. ఏ వైద్యుడైనా, ఏ లాయర్ అయినా, ఏ భర్త అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, తల్లి అయినా కొంత మట్టుకే మనకు సాయం చేయగలరండి. కొంత మట్టుకే. అల్టిమేట్ హెల్ప్ నీకు ఇవ్వగలిగిన వాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభు, నీ పాపాలు క్షమించడానికి యేసు ప్రభువుకు బలం ఉంది. కారణం, మన పాపములన్నిటి కొరకు ఆయన పరిహారం చెల్లించాడు. మన పాప రుణాన్ని ఆయన తీర్చాడు. కాబట్టి మనకి ఉచితముగా ఆయన రక్షణ చేయగలిగిన వాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు డబ్బులు కట్టాలంటే మన చేత కాదండి. అసలే బిల్లు ఇచ్చాడంటే దేవుడు మనకు చేసిన మేలులకి మనం అయిపోయాం, ఏం చేయలేం. మనం ఉచితముగా ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు, నువ్వు బాగుండాలని, నువ్వు దీవించబడాలని, ఇహమందు పరమందు దేవుని బిడ్డగా ఉండాలని ఆశ. పరలోకంలో ఎలాగ రోగాలు లేవిక, మరణం లేదు, ఇక ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ స్థలాని కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అదే సమయంలో ఈ లోకంలో ఆయన్ని నమ్మిన వారికి ఏ మేలు కొదువు లేకుండా, కొదువులున్నా కష్టాలున్నా ఆయన తోడుండి ఎప్పటికప్పుడు వాటిని సమకూర్చేవాడిగా. ఎన్నో ఉన్నాయండి, ఆ సమయానికి తినడానికి లేదు, ఏమీ లేదు నీకు. ఏ సమయానికి ఆ సమయానికి తినడానికి ఉంది. ఎవడు గొప్పోడు చెప్పు? ఏమీ లేదు నీకు. ఏది ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు వస్తుంది అంతే. స్టాక్ ఏమి లేదు నీ దగ్గర. కానీ ఎప్పుడు పస్తుండలేదు, ఎప్పుడు దాహంగా లేదు, ఎప్పుడు వస్త్రాలు కొదువులేదు, ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దొరుకుతుంది. ఎప్పుడు కారో, ఎప్పుడు వ్యానో, ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అది గొప్ప. లేదా 33 కార్లు, ఒకటి రిపేరు, ఒకటి రంగు లేదు, ఒకటి పెట్రోల్ లేదు, ఒకటి డ్రైవర్ లేడు, అది గొప్ప. చూడండి, లోకంలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఏమి లేని వారిమైనా క్రీస్తును కలిగిన వాడు అన్నీ కలిగిన వాడే. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అది అనుభవించే వాడికే తెలుస్తుంది ఆనందం. క్రీస్తుతో నడవడం నేర్చుకుందాం. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లా. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ కృప నాకు దయచేయి. నీ కృపను పొందకుండా, నీ ప్రేమను పొందకుండా ఉన్న ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో, నా దోషాలు, నా అతిక్రమాలు నాకు తెలియజేయి అన్నట్టు చిన్న ప్రార్థనే చేశాడు యోబు. 2 ఆశీర్వాదము పొందాడు. దేవుడు కూడా మనకి అలాంటి కార్యాలు చేయను గాక. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నప్పుడు దేవునితో చెప్పండి, ఏంటో మీ బాధ, ఏంటో మీ కష్టం, ఏ విషయంలో మనుషులు నీకు కాదు అన్నారు, నీకు లేదు అన్నారు, నీకు చేత కాదన్నారు. ఒకసారి దేవునితో చెప్పండి. ఉద్యోగం లేదు, నీకు రాదన్నారా? నువ్వు పాస్ అవ్వవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అన్నారా? నీ జ్ఞానం లేదు, నువ్వు చదవలేవన్నారా? నీకు శని ఉందిరా, నువ్వేం చేసినా వర్ధిల్లటం లేదని నిన్ను తృణీకరిస్తున్నారా? నీ భర్త నీకు అన్యాయం చేశాడా? నీ భార్య నీ మీద కేసు పెట్టిందా? నీ బిడ్డలు మీ మాట అనకుండా తిరగబడుతున్నారా? మీ కుటుంబంలో ఆర్థిక లోట్లు ఉన్నాయా? శరీరములో చెప్పలేని రోగాలతో బాధపడుతున్నారా? ఏదైనా నాకు అసాధ్యం లేదన్న ప్రభు, ఎంతమంది నీ మీద నేరాలు మోపినా, ఎంతమంది నిన్ను తృణీకరించిన, ఎంతమంది నిన్ను నెట్టివేసినా, నా చేత కాదన్నా, నేనేమి ఇవ్వలేనన్నా, నువ్వు పనికిరావన్నా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తానన్న ప్రభు మన పాపముల కొరకు పరిహారంగా ప్రాణమిచ్చిన వాడు.
ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉన్నది. నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పిన ప్రభు నీ కష్టాలు ఏమైనప్పటికీ తీర్చగలడు. ఏ పూటకు ఆ పూట, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. దిగులు చెందకు, చింత చెందకు, వేదన చెందకు. దేవుని సన్నిధిలో మోకరించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు సహాయం చేయి నాయన, నాకు తోడుండయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని ఒక్క మాట నువ్వు చెప్పితే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గర్భఫలము లేదే అని నిందల పాలవుతున్న ప్రతి సహోదరి యొక్క గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. మరుసటి సంవత్సరము నీ ఒడిలో బిడ్డ ఉండును అన్న మాట వారి పట్ల అక్షరాల నెరవేర్చుము నాయన. వయసు పెరుగుతుంది, బిడ్డలకు వివాహాలు చేయవా అని చుట్టూ వారు నిందిస్తుంటే, అపనిందలు వేస్తుంటే, బిడ్డల వివాహాలు జరగటం లేదే అని కుమిలిపోతున్న తల్లిదండ్రులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదన్నావు. నీ చిత్తములో ఏకాంగులను సంసారులుగా చేస్తారన్న మాట అట్టి వారి గృహాలలో జరగనింపు నాయన. బీటెక్లు, ఎంటెక్లు చదివి నాకు ఉద్యోగం లేదే అని పరీక్షలు రాస్తూ ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్తూ ఎటువంటి ప్రయోజనం లేని స్థితిలో మిగిలిపోయిన యవ్వనస్తులను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాను, నీ బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తానన్న మాటను నీ బిడలకు దయచేయము తండ్రి. భార్యాభర్తల మధ్య సాతాను జొరబడి ఏ కుటుంబాల్లో కలహాలతో, భేదాలతో, విభేదాలతో ఉన్నారో అట్టి కుటుంబాలను క్రీస్తు నామములో ఐక్యపరుచుచున్నాము తండ్రి. ఈ గెట్ టుగెదర్లో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి వెళుతుండగా నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు, నా గాయాలు కట్టాడు, నా కన్నీరు తుడిచాడు, నా హృదయ వాంఛలు తీర్చాడన్న విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం చేయము. నీవు చేసిన గొప్ప మేలును గురించి తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చే వరకు నీ కృప మమ్మల్ని వెంటాడటానికి సహాయం చేయి. ఏమున్నా లేకున్నా నీ కృప మాకుంటే చాలు అన్న ఆశ, ఆ కృప కొరకు వేడుకొని విశ్వాసము మాకు దయచేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.